G24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166999. నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నా పేరు నాగభద్ర శాంతకుమారి సుబ్బారావు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షురాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్చవరం గ్రామం అది. మేడం ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి కలిసారు? అసలు ఏం మాట్లాడారు? అసలు ఏంటి అసలు? మేము డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసాము. చాలా సంతోషం. ఆయన మా డిమాండ్లన్నీ ఓపికగా విని మీకు ఏదైతే గత ప్రభుత్వంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి సర్పంచ్లను కనీసం వారికి ఒక హోదా కూడా కల్పించకుండా నిధులను తీసుకుని గ్రామాలు అభివృద్ధి చేయకుండా వాళ్ళని ఉచిత విగ్రహంగా ఉంచినందుకు వాళ్ళు దాన్ని బట్టి ఆయన మీకు ఏవైతే ఉన్నాయో డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ ఆయన పరిశీలించి సాధ్యమైనంత వరకు మీ డిమాండ్లను నేను పరిష్కరిస్తానని ఆయన మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము చాలా అడిగాము. క్లాపమిత్ర గురించి అడిగాము. క్లాపమిత్ర వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 15 ఫైనాన్స్ నుండి జీతాలు ఇవ్వమని అడిగింది. కానీ వాళ్ళు 15 ఫైనాన్స్ మాకు ఇవ్వలేదు మా గ్రామాలకి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తామని వాళ్ళకి జీతాలు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 15 ఫైనాన్స్ మాకు నేరుగా పంచాయతీ సర్పంచులకి నిధి ఖాతాలోనే వేసింది. దాని నుంచి మేము అది వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈరోజు మా జీతాలు కొంచెం పెంచండి, మేము 6,000కి మేము చేయలేకపోతున్నాం, మా జీతాలు పెంచండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా స్టేట్ వైడ్ డంపింగ్ సమస్య కూడా ఉంది. ఆ డంపింగ్ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డ్రైనేజీల వ్యవస్థ వంటి ప్రతి విషయంలో కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటన్నిటినీ సానుకూలంగా పరిష్కరిస్తానండి. ఏవైతే నిధులు తీసుకున్నారో వాటిని ఏ విధంగా దాన్ని ఏ విధంగా తీసుకుని వాటిని నాశనం చేశారో వాటన్నిటిని నేను పరిశీలిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ని కూడా ఆయన సత్వరమే పరిష్కరిస్తానని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మేడం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ పనితీరు ఎలా ఉంది మేడం? ఆయన పనితీరు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాగానే పనితీరు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మాకు సర్పంచులకి అదే మీ గత ప్రభుత్వంలో సర్పంచ్కి కనీసం ఒక విలువ అనేది ఉండేది కాదు, ప్రోటోకాల్ కూడా ఉండేది కాదు. అలాంటిది ఈరోజు సర్పంచులు గౌరవంగా ఉన్నారంటే ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే. రాగానే వాళ్ళు 15 ఫైనాన్స్ మాకు ఏదైతే ఇస్తానన్నారో ఆ నిధులు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ పనితీరు చాలా బెటర్గా ఉంది.